महिला चूसकोंडी सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना अर्थात जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना। सभ्यता का अर्थ कोश के अनुसार कोश कोश माने क्या है डिक्शनरी कोश అంటే డిక్షనరీ అని అర్థం सभ्यता सभ्यता అంటే ఏంటి కల్చర్ कोश के अनुसार सुधारना अर्थात जंगली आदतों की जगह अच्छी आदतों को पैदा करना। सुधारना सुधारना అంటే ఏంటి బాగు చేయడం అర్థాత్ అంటే జంగలీ ఆదతం అంటే ఏంటి జంగలీ ఆదతం అంటే ఏంటి అడవి ఆదత్తులు ఆదత్ అంటే ఏంటి అలవాటు జంగలీ ఆదత్వం అంటే ఇక్కడ అర్థం మొరటి అలవాట్లు అని అర్థం మొరటితనం అంటారు కదా మొరటితనం అంటే తెలుసా బాగా అంటే చాలా అంటే బాగా లేకిగా ప్రవర్తించడం అన్నమాట జంగలీ ఆదత్వం అంటారు అంటే ఈ యొక్క ఏమంటే మొరటి అలవాట్లు అంటాం మొరటి అలవాట్లు అచ్చి ఆదతం అంటే మంచి అలవాట్లు మొరటి అలవాట్లు ఇప్పుడు సపోజ్ ఉంది ఒక మొరటతనం అనేది ఎలా వస్తుంది ఒక కోడి ఉంది అప్పటికప్పుడు కొంతమంది ఈ అడవిలో ఏం చేస్తారంటే ఆ కోడిని పసక్మని మెడ తిప్పేసి చంపేసి వెంటనే అక్కడికక్కడ కాల్చేసుకొని తినేయడం ఉంటుంది అడవుల్లో అలాంటివి ఏమంటామంటే జంగలీ ఆదతం అంటాం అంటే మొరటి అలవాట్లు అన్నమాట అవన్నీ కూడా అంటే కొంచెం లోపలికి ఇంటీరియర్ ప్లేస్లకి వెళ్ళిపోతే అక్కడ మనుషులు వాళ్ళ యొక్క కల్చర్ అలా ఉంటుంది అన్నమాట అక్కడ సభ్యత అలా ఉంటుంది అదే సిటీలోకి వచ్చేటప్పటికి అలా ఉంటుందా డైరెక్ట్ అసలు ఆ పీకని ఎక్కడ కోస్తున్నారు ఏంటి ఆ కోడిని ఎలా కోస్తున్నారు అవి కూడా మనకి ఎంతగా తెలియదు డైరెక్ట్గా వెళ్ళిపోయి షాప్లో తీసుకొని కొనుక్కుంటాం అవునా అసలు వెనకాల ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియదు అంటే అంత లోపల చేసి నీట్గా మనకి ఇస్తే మనం అది నీట్గా తెచ్చుకుంటూ ఉంటాం అలా ఉంటుంది అంటే ఇక్కడ అర్థం ఎలా వస్తుంది అంటే చూడండి सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना अर्थात जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना కల్చర్ అంటే అర్థం ఏంటంటే సభ్యత అంటే ఏంటి అంటే అంటే సభ్యతకు అర్థ కోష్కి అనుసార్ అంటే సభ్యత అనే పదానికి డిక్షనరీ అర్థం ఏంటి అంటే సుధారణ బాగు చేయడం అంటే మొరటు అలవాట్ల ప్లేస్లో మంచి అలవాట్లు నేర్పించడం మొరటు అలవాట్ల యొక్క ప్లేస్లో మంచి అలవాట్లు నేర్పించడం మంచి అలవాట్లు పుట్టించడం పైదా కర్ణం అనే క్యా హై యహా పైదా కర్ణ అంటే పుట్టించడం కానీ మనం ఎప్పుడు కూడా అనువాద్ భావానువాద్ చేసుకోవాలంటాం అన్నమాట అర్థమైందా భావానువాద్ అంటారు శబ్ద ఇప్పుడు అనువాద్ దో ప్రకార హై శబ్దానువాద్ ఆర్ భావానువాద్ అని రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట శబ్దం అంటే ఏంటి యాజ్ టీజ్ గా అక్కడ సభ్యత ఉంది దాని కింద సభ్యత పైన కా ఉంది కా అంటే యొక్క అని అర్థం అర్థం అంటే అర్థము కోష్ అంటే డిక్షనరీ అక్కడ ఏ పదాలు అయితేనే ఆ పదాలని కింద తెలుగులో యాజ్ టీజ్ గా రాసేసాం అనుకోండి మనకి తెలుగు ప్రకారంగా చూస్తే అది వాక్యంగా తయారవ్వదు అన్నమాట అప్పుడు మనం ఏం చేస్తాం ఆ యొక్క హిందీ మీనింగ్ చూసుకొని వాక్యం యొక్క హిందీని చూసుకొని మన తెలుగుకు అనుకూలంగా మనం మార్చుకుంటాం అన్నమాట భానుప్రియ మనకు తెలుగుకు అనుకూలంగా మనం ఆ వాక్యాన్ని మార్చుకుంటాం అందుకనే దీన్ని ఏమంటామంటే భావానువాద్ శబ్దానువాద్ అంటే ఏంటి మక్కికి మక్కి పైన సభ్యత ఉందా కింద సభ్యత కా యొక్క అర్థము కోషు డిక్షనరీ కే అనుసార్ అనుసరించి అంటే సభ్యత యొక్క అర్థము డిక్షనరీని అనుసరించి సుధారణ బాగు చేయడం అర్థాత్ అంటే జంగలీ అర్థం అడవి అలవాట్లు జంగలీ అంటే అర్థం అడవి అని కదా ఆదతే అలవాట్లు కీ జగహ ప్రదేశము అచ్చి ఆదతే మంచి అలవాట్లు పైదాకరణ పుట్టించడము ఇలా ఉంది ఇప్పుడు దీన్ని యాస్టీస్గా మనం తెలుగులో చెప్పుకుంటే మనకి వాక్యం తయారవదు తెలుగు ప్రకారం అందుకని మనం ఏం చేస్తాము అంటే మన తెలుగు ప్రకారం ఆ హిందీలో ఏ భావం ఉందో ఆ భావాన్ని తెలుగులో రాసుకుంటాం అన్నమాట అందుకని इसको क्या कहते हैं भावानुवाद कहते हैं अनुवाद दो प्रकार हैं शब्दानुवाद और భావానువాద్ అనేసి అంటాం శబ్దానువాద్ అంటే ఏంటి యాజ్ టీజ్ గా పదాలని ట్రాన్స్లేషన్ చేసేసి ఒక వాక్యంగా రాసేయడం అలా తెలుగులో రాసినప్పుడు మీనింగ్ రాదు అప్పుడు ఏం చేస్తాం మన తెలుగు మనం మాట్లాడే భాష ప్రకారం మనం తెలుగుని మనకు అనుకూలంగా తెలుగు వాక్యాన్ని రాసుకుంటాం అన్నమాట ఇస్లీ ఇస్కో క్యా कहते हैं అంటే హిందీలో ఉన్న భావాన్ని చూసుకొని
తెలుగులో మన అనుకూలంగా రాసుకుంటాం అన్నమాట. इसको क्या कहते हैं, भावानुवाद कहते हैं। सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना अर्थात जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना। ఈ యొక్క సభ్యత అంటే అర్థం డిక్షనరీ ప్రకారం సభ్యత పదానికి అర్థం ఏమిటంటే ప్లేస్ లో మంచి అలవాట్లు మనలో మంచి అలవాట్లు నేర్పించడం అంటే ఏంటి, మొరటు అలవాట్ల ప్లేస్ లో మంచి అలవాట్లు నేర్పించడం। इसका व्यवहार किसी समाज या जाति के लिए ही किया जाता है। అంటే ఈ సభ్యత అనే పదాన్ని ఏదైనా సమాజానికి కానీ ఏదైనా జాతి కొరకు కానీ వాడతాము। సభ్యత అనే పదాన్ని దేనికి వాడతాము, ఏదైనా సమాజానికి కానీ లేదంటే ఏదైనా జాతి కొరకు के लिए ही किया जाता है। व्यवहार माने क्या है, यहाँ प्रयोग, इसका व्यवहार माने इसका प्रयोग, इसका माने क्या है, सभ्यता का प्रयोग। व्यवहार सभ्यता का प्रयोग किसी जाति के लिए ही किया जाता है। మనం కానీ సమాజం యొక్క సభ్యత, సమాజం యొక్క కల్చర్ ఏంటి, అక్కడ కల్చర్ ఏంటి, ఆంధ్ర వాళ్ళ కల్చర్ ఏంటి అన్నాం అనుకోండి, ఆంధ్ర వాళ్ళ కల్చర్ మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. బ్రేక్ అవుతుందా, దగ్గరికి రావాలి ఒక్క నిమిషం। సభ్య యొక్క ఆంధ్ర కల్చర్ ఏంటి అన్నాం అనుకోండి, సపోజ్ ఆంధ్ర కల్చర్ ఏంటి అంటే ఇర్ఫానా, ఆంధ్ర యొక్క కల్చర్ ఏంటి అన్నాం అనుకోండి, కల్చర్ ఏంటంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఆంధ్ర శారీ, ఆఫ్ శారీ, పండుగలకి ఎంతో ప్రసిద్ధి, ఎన్నో రకాల పంటలు, ఇక్కడ ఎన్నో రకాల పంటలు పండుతాయి, ఎంతో మంది రైతులు ఉంటారు, ఇక్కడ ఎన్నో మంచి ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఇవన్నీ ఆంధ్ర కల్చర్ అంటన్నమాట, ఆంధ్ర సభ్యత। ఆ రకంగా సభ్యత అనే పదం ఇస్కా వ్యవహార్ కిసి సమాజ్ యా జాతి కే లియే కియా జాతా। సభ్యత అనేది ఏదైనా ఒక సమాజానికి చెందింది లేదంటే ఒక జాతికి సంబంధించింది అన్నమాట। అందుకనే దీన్ని ఎక్కువగా ఇస్కా ప్రయోగ్ అంటే దీన్ని ఏదైనా సమాజం కొరకు కానీ ఏదైనా జాతి కొరకు కానీ ఉపయోగించబడుతుంది। అంటే ఈ పదం అనే దాన్ని, ఈ పదాన్ని ఏదైనా సమాజానికి కానీ జాతి కొరకు కానీ ఉపయోగించబడుతుంది। सभ्यता का अर्थ समझना सरल काम नहीं। సభ్యతా కా అర్థ సమझना సరల్ కామ్ నహి అంటే ఈ కల్చర్ అనే పదానికి అర్థం, పదానికి అర్థాన్ని అర్థం చేసుకోవడం ఈజీ పని కాదు। అంటే సభ్యత అనే పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ పని కాదు। సరల్ కామ్ నహి సమజ్నా అర్థం చేసుకోవడం అంటే సభ్యత అనే పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, అంత తేలిక కాదు। यह तो ठीक बर्बरता की उल्टी चीज है। ఇదేంటి అంటే పక్కా ఏంటంటే మొరటుతనానికి వ్యతిరేక వస్తువు అని చెప్పొచ్చు, మొరటుతనానికి వ్యతిరేక వస్తువు అని చెప్పొచ్చు। తయ్యబ్నాజ్ మొరటుతనానికి వ్యతిరేకం అంటే ఏంటి, సభ్యత అంటే ఫుల్లీ డెవలప్మెంట్, అంటే ఫుల్లీ డెవలప్ అనుకుంటే ఈ యొక్క ఏంటి సభ్యత అంటే అభివృద్ధి చెందిన అని అర్థము అనుకుంటే దీనికి వ్యతిరేక అర్థము ఏంటి అంటే మొరటుతనము, అభివృద్ధి చెందని మొరటుతనము అని అర్థం అన్నమాట। అంటే సభ్యత అనేది మొరటుతనానికి ఆపోజిట్ పదము, ఉల్టీ చీజ్ హే। ఉల్టీ చీజ్ అంటే ఏంటి, ఆపోజిట్ పదము అని అర్థం। इसका मतलब यह नहीं कि प्राकृतिक स्थिति के अनुसार ज्यादा कपड़े पहनना और किसी हथियार से निहत्थे को मारना। इसके मतलब यह नहीं कि प्राकृतिक स्थिति के अनुसार ज्यादा कपड़े पहनना और किसी हथियार से निहत्थे को मारना। అంటే దాని అర్థం ఏంటంటే మొరటుతనం అంటే ఫుల్ బట్టలు వేసేసుకొని ఒంటి నిండా ఇంత కప్పిసుకొని అది ఉండడం కాదు। అలాగే నిహత్తేకో మారన అంటే కిసి హథియార్సే ఏదైనా ఒక ఆయుధంతో, నిహత్తే అంటే ఆయుధాలు లేనోళ్ళని చంపేయడము అని కాదు। అంటే ఇక్కడ మొరటుతనం అంటే ఏదో ఫుల్ బట్టలు వేసుకొని కప్పుకొని కూర్చోవడము కాదు, అలా అని ఏ ఆయుధాలు లేని ఒక వ్యక్తిని ఆయుధంతో నిర్కసంగా చంపేయడము కాదు। అంటే మొరటుతనం అంటే మరి అంత దారుణమైన, అంటే మొరటుతనం అనేటప్పటికి ఇంత భయంకరమైన మీనింగ్ అనుకుంటారేమో, అది కాదు అని చెప్తున్నాడు అనమాట। ఇస్కా మతలబ్ యహ్ నహీ కి దీని అర్థం ఇది కాదు ఏంటి, ప్రాకృతిక స్థితికి అనుసార్ ప్రాకృతిక స్థితిని బట్టి
అక్కడ ఎక్కువ బట్టలు జ్యాదా కపడే పహన్నా అంటే బట్టలు ఒంటి నిండా కప్పుకోవడం, లేదంటే కిసి హథియార్ సే ఏదైనా ఆయుధంతో నిహత్తైకం మారినా అంటే నిహత్తే అంటే ఏంటి, ఆయుధాలు లేని వ్యక్తిని చంపేయడం కాదు. అంటే ఈ యొక్క మొరటతనము అంటే అర్థం ఏ, ప్రకృతికి స్థితికి అనుసరించి ఎక్కువ బట్టలు ధరించడము కాదు, అలాగని ఆయుధాలు లేని వ్యక్తిని हम अपने भाइयों को मारना जंगलीपन कहलाता है. ఉదాహరణ చెప్పాలంటే మనం మన సోదరుల్ని చంపడం అంటే ఏంటి, అడవి మనిషి అంటాం కదా, జంగలీ పని అంటాం కదా, ఈ ఇక్కడ అంత క్రూరత్వం కాదు. हम अपने भाइयों को मारना जंगलीपन कहलाता है. ఉదాహరణ చెప్పాలంటే మనం మన సోదరుల్ని చంపడం రాక్షసత్వాన్ని చెప్పొచ్చు. अच्छे अच्छी इमारतें, अच्छे चित्र, ग्रंथ, तरह तरह की सुंदर चीजें और किसी आदमी दूसरों के साथ मिलकर उनकी भलाई के लिए काम करना आदि सभ्यता की बड़ी पहचान है. सभ्यता की बड़ी पहचान है. अच्छी अच्छी इमारतें మంచి మంచి భవనాలు కట్టడం, అచ్చే చిత్ర మంచి బొమ్మలు గీయడం, గ్రంథాలు రాయడం, తరతరకి సుందర్ చీజే రకరకాల అందమైన వస్తువులను తయారు చేయడం, అక్కడ బనానా ఇవ్వలేదు, ఇవన్నీ మంచి మంచి అందమైన బొమ్మలు తయారు చేయడం, और किसी आदमी दूसरों के साथ मिलकर उनकी भलाई के लिए काम करना, మరియు ఎవరైనా ఇతరుల కోసం ఇతరులతో కలిసి दूसरों के साथ मिलकर ఎవరైనా వ్యక్తి ఇతరుల వ్యక్తులతో కలిసి दूसरों के साथ मिलकर उनकी भलाई के लिए ఇతర వ్యక్తులతో కలిసి వాళ్ళ మేలు కోసం ఉనికి భలాయి మన క్యా హై మేలు, మేలు కొరకు కామ్ కర్నా పనిచేయడం ఆది సభ్యతకి బడి పహచాన్ హై. ఇవన్నీ కూడా సభ్యతకి మంచి కల్చర్కి ఉదాహరణ అని మనం చెప్పచ్చు. బడి పహచాన్ హై. ఇక్కడ పహచాన్ అంటే గుర్తింపు, అంటే ఇక్కడ పెద్ద గుర్తింపు అంటే అని అర్థం అవదు. అక్కడ మనం ఏమని పెట్టుకున్నాం, మన తెలుగు ప్రకారం ఇవి సభ్యతకి మంచి ఉదాహరణలు అని మనం పెట్టుకుంటాం అన్నమాట. చూడండి, అచ్చే అచ్చి ఇమారతే మంచి మంచి భవనాలు, అచ్చే చిత్ర మంచి చిత్ర అంటే బొమ్మలు, తర్వాత అంటే డ్రాయింగ్స్ అని, గ్రంథ అంటే గ్రంథాలు, నెక్స్ట్ డబావత్ గోపాల్ సీతా మహర్షి, తర్వాత మంచి మంచి బొమ్మలు గీయడము, రకరకాల గ్రంథాలు రాయడము, అందమైన చిత్రాలను గీయడము, ఇంకా కిసి ఆద్మీ దూసరోంకే హాత్మీ ఎవరైనా వ్యక్తి ఇతర వ్యక్తులతో కలిసి వాళ్ళ యొక్క మేలు కోసం అంటే ఇతర వ్యక్తుల యొక్క మేలు కొరకు పనిచేయడం, ఇవన్నీ కూడా కల్చర్కి అంటే సభ్యతకి పెద్ద ఉదాహరణలని మనం చెప్పొచ్చు. సభ్యతకి పెద్ద ఉదాహరణలని మనం చెప్పొచ్చు. ఓకేనా? फिर एक बार मैं बोलती हूँ, फिर एक बार देख लीजिए, बाद में आपको बताना पड़ता है, इसलिए केयरफुल से सुनिए. ओके ना? सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना, अर्थात जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना. సభ్యత అనే పదానికి డిక్షనరీ అర్థం ఏంటి అంటే, సభ్యత అనే పదానికి డిక్షనరీ యొక్క అర్థం ఏంటంటే బల్లారి కౌసర్. సభ్యత అనే పదానికి అర్థం ఏంటి అంటే, డిక్షనరీ యొక్క అర్థం ఏమిటంటే బాగు చేయడం. అంటే మొరటు అలవాట్ల నుంచి మంచి అంటే మొరటి అలవాట్ల ప్రదేశంలో మంచి అలవాట్లని పుట్టించడం అని. మంచి అలవాట్లని ఎలా చెప్తాము అంటే, మళ్ళీ చెప్తాను చూడండి, సభ్యత का अर्थ कोश के अनुसार सुधारना, जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना. సభ్యత అనే పదం యొక్క డిక్షనరీ అర్థం ఏంటి అంటే సభ్యత అనే పదానికి అర్థం ఇలా చెప్పదు. సభ్యత అనే పదానికి డిక్షనరీ యొక్క అర్థం ఏంటి అంటే సుధారణ, బాగు చేయడం. ఈ యొక్క సభ్యత అనే పదానికి డిక్షనరీని అనుసరించి డిక్షనరీ యొక్క అర్థం ఏంటి అంటే బాగు చేయడము. అంటే మొరటి అలవాట్ల ప్లేస్లో మంచి అలవాట్లని పుట్టించడము. इसका व्यवहार किसी समाज का या जाति के लिए ही किया जाता है. ఈ పదాన్ని ఏదైనా సమాజానికి కానీ ఏదైనా జాతి కొరకు కానీ ఉపయోగించబడుతుంది. సభ్యత का अर्थ समझना सरल काम नहीं. సభ్యత అనే పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ పని కాదు, తేలిక పని కాదు. यह तो ठीक बर्बरता की उल्टी चीज है.
ఇది పూర్తిగా మొరటు అనే పదానికి ఆపోజిట్. ఇది ఈ యొక్క సభ్యత అనే పదం మొరటుతనానికి పక్క అంటే పూర్తి వ్యతిరేకము. మొరటుతనానికి పూర్తి వ్యతిరేకం. అలా అని పూర్తి మొరటుతనము అనేసి అన్నామని పూర్తిగా ఒంటి నిండా మొరటగా బట్టలు వేసుకోవడం, లేదంటే మొరటుగా ఒక వ్యక్తిని ఆయుధాలు చేతిలో ఏవి ఆయుధాలు లేని ఒక వ్యక్తిని మొరటగా చంపేయడం అని అర్థం కాదు. కహలాతా హై. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనమే మన అన్నదమ్ముల్ని చంపేసాం అనుకోండి, అది అడవి రాక్షసత్వం అనేది అనిపించుకుంటుంది. అచ్చే అచ్చి ఇమారతే, మంచి మంచి భవనాలు, అచ్చే చిత్ర, మంచి బొమ్మలు, గ్రంథాలు రాయడం, తరహతరకి సుందర్ చీజే బనానా, రకరకాల అందమైన వస్తువులు తయారు చేయడం, కిసి ఆద్మీ దూసరోं के साथ मिलकर उनकी भलाई का काम करना, వాళ్ళ మంచి కొరకు పనిచేయడం, గొప్ప ఉదాహరణలను చెప్పొచ్చు. ఓకేనా అమ్మాయిలు? హలో. ఎస్ మ్యామ్. హలో చెప్పండి. అమ్మాయిలు మాట్లాడట్లేదు, ఎవరు వినట్లేదా ఏంటి? నేను ఎంత వినిపిస్తుంది. గట్టిగా అరుస్తున్నాను, విన్నారా? వినిపిస్తుంది మ్యామ్. వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎవరు చెప్తారా ఇప్పుడు? స్టార్ట్ చేయండి. ఎవరు చెప్తారు? 42 1. ట్రై చేయండి, ఇది కొంచెం కష్టంగా ఉంది అయినా ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేయండి. ఎవరు ట్రై మ్యామ్ చేస్తారు? చేస్తాను మ్యామ్. ఓకే చెప్పండి. सभ्यता का కొత్త अर्थ అమ్మాయిలు కూడా చెప్పండి. कोश के చెప్పండి. मैम చెప్పాలా మ్యామ్? स्टार्ट చేయండి. सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना अर्थात जंगली आदतों की जगह अच्छी आदतें पैदा करना. సంస్కృతి అంటే అర్థం, సంస్కృతి అంటే డిక్షనరీ ప్రకారం అర్థం వచ్చేసి సుధారణ అంటే బాగుపరచుట, అర్థాత్ జంగ్లీ ఆదతోं की जगह अच्छी आदतें पैदा करना అంటే జంగ్లీ అడవి అలవాట్లను బదులు ఇక్కడ మంచి మొరట అలవాట్లు, అలవాట్లు. మొదట మంచి అలవాట్లు పుట్టించడం. इसका व्यवहार किसी समाज या जाति के लिए ही किया जाता है. ఈ ఇలాంటి వ్యవహారం ఏదైనా సమాజం కోసం, జాతి కోసమే చేయవచ్చు. అంటే ఈ సభ్యత పదాన్ని ఏదైనా సభ్యత కోసం, ఏదైనా సమాజం కోసం కానీ, ఏదైనా జాతి కోసం కానీ వాడవచ్చు. सभ्यता का समझना सरल काम नहीं. సంస్కృతిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. यह तो टिक बर की उल्टी चीज है. సంస్కృతి అనేది చాలా ఆపోజిట్ గా ఉంటుంది. इसका मतलब यह नहीं कि प्राकृतिक स्थिति के अनुसार ज्यादा कपड़े पहनना और किसी हथियार से निहत्थे को मारना. నిహత్యకో మారనా. దీని అర్థం వాళ్ళ స్థితిని కాదు, వాళ్ళ ప్రాకృతిక స్థితి కాదు, అంటే వాళ్ళున్న ప్రకారం ఎక్కువ బట్టలు వేసుకోవడం, లేకపోతే ఆయుధాలను పెట్టుకోవడం, ఆయుధాలు లేని వ్యక్తిని ఆయుధంతో నరికి చంపడం. हम अपनों को मारना जंगलीपन कहलाता है. మనం మన సోదరుని చంపడం జంగలీపన్ कहलाता है, అంటే మొరటితనం అంటారు. अच्छी अच्छी इमारतें, अच्छी चित्र, ग्रंथ, तरह तरह की सुंदर चीजें और किसी आदमी
ఉమ్, दूसरों के साथ मिलकर उनकी भलाई के लिए काम करना ఆ, అంటే ఆ, అచ్చి ఇల్లు అంటే ఆ, ఆ, ఇల్లు అట్టి ఆ. విమర్శించే భవనాలు చిత్రాలు నాగరికత. ఉమ్, ఉమ్, గ్రంథ గ్రంథాలు ఉమ్. ఇంకా చాలా చాలా అందమైన వస్తువులు ఆ, ఆ, आदमी दूसरों के साथ मिलकर उनकी भलाई के लिए काम करना అంటే ఉమ్, ఇవన్నీ కలిపి వేరే ఆ, ఇంకొకరితో కలిపి ఆ, వ- ఆ. ఒకరి కోసం చేయడం మంచి కోసం దీన్ని పనిచేయడం. ఉమ్. మనిషి కోసం పనిచేయడం ఇవన్నీ సభ్యత సభ్యతకి ఆ, సభ్యత ఇవి ఒక గుర్తు. నాగరికత. ఇక్కడ సభ్యత అంటే కరెక్ట్ పదం మీనింగ్ ఏంటంటే నాగరికత. అంటే నా- మంచి సంస్కారం అని అర్థం. మంచి ఆ, సంస్కారం అని అర్థం అమ్మాయి. చెప్పండి. ఉమ్, సంస్కృతి యొక్క పెహచాన గుర్తింపు. ఇదే నాగరికతకి గుర్తింపు, పెద్ద గుర్తింపు. ఇవి అంటే ఇలాంటి మంచి పనులు నాగరికతకి గొప్ప గుర్తింపులు, లేదంటే గొప్ప ఉదాహరణలు అని మనం చెప్పొచ్చు. అంతేనా? గొప్ప గుర్తింపులు ఆరు ఉదాహరణలు. ఓకే, వెరీ గుడ్. స్నేహ ట్రై చేసావు ఆఖరికి ఎలాగైతే. గుడ్ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో నిఘంటువు, ఇంగ్లీష్ మేలు. డిక్షనరీని తెలుగులో నిఘంటువు అంటారు, తెలుసు కదా? తెలుసా? ఇంగ్లీష్ లో డిక్షనరీ, తెలుగులో నిఘంటువు. ఓకేనా? కోష్ మానే డిక్షనరీ, నిఘంటువు. ఓకేనా? నిర్మల చెప్తావా? నిర్మల ట్రై చేస్తావా ఏమన్నా? చెప్పాలి. నిర్మల ట్రై చేస్తావా? మేడం చెప్పమ్మా. బి నిర్మల. सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना अर्थात अदर जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना. ఆ, నాగరికతకి మన నిఘంటు ప్రకారం అర్థం ఏంటంటే ఆ, ఆ. బాగు చేయడం, సుధారణ. బాగు చేయడం, ఆ మొరటి అంటే ఆ, ఆ. మొరటి అలవాట్ల మొరటి నుంచి అలవాట్లు మంచి అలవాట్లకు ఆ, పుట్టించుట. ఆ, మొరటి అలవాట్ల ప్లేస్ లో మంచి అలవాట్లు పుట్టించడం. इसका व्यवहार इसका किसी व्यवहार किसी समाज या जाति के लिए ही किया जाता है. ఈ నాగరికత అనే పదాన్ని సమాజానికి లేదా జాతి కోసం ఉపయోగిస్తారు. सभ्यता का सभ्यता का अर्थ अर्थ समझना सरल काम नहीं. ఈ నాగరికతానికి అర్థం చేసుకోవటం అంత ఈజీ పని కాదు. वेरी गुड. यह तो टीक बर्बरता की उल्टी चीज है. ఇది మొరటు అనే పదానికి పూర్తి వ్యతిరేకము. इसका मतलब इसका मतलब यह नहीं कि नहीं कि प्रकृति की स्थिति के अनुसार ज्यादा कपड़े पहुंचाना और किसी हथियार के नियते को मारना. దీని అర్థం ఏంటంటే ప్రాకృతిక స్థితిగా చూసుకుంటే నిండుగా బట్టలు వేసుకొని ఒంటి నిండా బట్టలు వేసుకొని లేదా ఆయుధాన్ని చేతిలో పెట్టుకొని ఆయుధం లేని వ్యక్తిని చంపేయడం కాదు. हम अपने भाइयों को मारना जंगलीपन कहलाता है. మనం మన అన్నదమ్ముల్ని చంపేయడం మొరటి పని. अच्छी अच्छी इमारतें तरह सुंदर चीजें और किसी आदमी दूसरों के साथ मिलकर మంచి భవనాలు, మంచి చిత్రాలు, గ్రంథాలు, రకరకాల అందమైన బొమ్మలు గీయడం మరియు మనం ఇతరులతో కలిసి ఇతరుల మేలు కోసం, భలాయి మేలు కోసం
పని చేయడం. ఇతరుల మేలు కోసం పని పని చేయడం. చేయడము నాగరికతకు పెద్ద ఉదాహరణలు. ఇవన్నీ నాగరికతకి గుర్తింపులు ఆ నాగరికతకి పెద్ద ఉదాహరణలు అని మనం కह सकते हैं, చెప్పగలం. వెరీ గుడ్. అంతే. నిర్మలా వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ అలాగే హిమబిందు చెప్తావా? చందన చందన ట్రై చేయండి. ట్రై చేయాలమ్మాయిలు. ట్రై చేస్తే నేను మీకు సపోర్ట్ ఇస్తా చెప్తా ఉంటాను నేను. చందన, హిమబిందు, చందన, ఇంకెవరున్నారు? హిమబిందు, చందన రావాలి మేడం. హిమబిందు చెప్తావా? ఎవరు కొత్త వాళ్ళు? గౌతమి, కొత్త వాళ్ళని కూడా చెప్పమమ్మా ఈరోజు. ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పి అని కొంచెం. హిమబిందు వీళ్ళందరూ ఎవరు చెప్పట్లేదు కదా, వాళ్ళని కూడా అందరినీ అలవాటు చేయాలి, నేర్పించాలి. అందుకు ఇంకెవరున్నారు? హేమలత, లావణ్య చేయాలి. ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు కొత్త వాళ్ళు ట్రై చేయండి. గ్లోరీ చెప్తావా? హిమబిందు చెప్పండి, నేను మీకు సపోర్ట్ చెప్తాను. నేను చెప్తానమ్మా, ట్రై చెయ్యండి. సుమా ఎవరు వినట్లేదు చెప్పు కదా, అంటే వినట్లేదు ఎవరు. పి గౌతమి చెప్పలేరా? ఎవరు చెప్పలేరా? ఎమ్మెలు ఇది మనం మధ్య ఉంటుందా? మనమే వింటాం కదా, ఇంకెవరైనా వింటారా? భయపడడానికి ఇది ఏమైనా స్టేజా? ఏం కాదు కదమ్మాయి, మనం ఆన్లైన్లో పాఠం. అవునా? కొత్త వాళ్ళు ట్రై చేయాలి కదమ్మాయి. మీ వ్యూస్ ఎలా ఉన్నాయి, మీ ఆలోచన ఎలా ఉంది అంతా తెలుస్తుందమ్మా. ట్రై చేయాలి. ట్రై చేయకుండా అలా ఉంటే ఎలా చెప్పండి? చెప్పేవాళ్ళే చెప్తే ఎలా అమ్మా? అందరిలో డెవలప్మెంట్ ఉండాలి, అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ చెప్పగలిగేలా ఉండాలి. అది కదా, నేర్చుకోవాలి కదా. ఇంకా చెప్పాలి. ఎవరు? హేమలత, హేమలత మా ఈరోజు అయితే కొత్త వాళ్ళు ఒక్కళ్ళు ట్రై చేయండి అమ్మా. అర్థం అవట్లేదా నేను చెప్పింది? అయితే నేను చెప్పింది అర్థం అవలేదా ఎమ్మెలు? నేను చెప్పింది అర్థం అవలేదా ఏంటి? అర్థమైంది మ్యామ్. మరి ఎందుకు అర్థమైంది మ్యామ్. మరి చెప్పట్లేదు. చెప్పిన వాళ్ళే చెప్తున్నారు. పిజ్జా కౌసర్, హరీసా, మౌనిక, మౌనిక నేను చదువుతూ ఉంటాను, ఒకళ్ళు చెప్పేయండి. అదిగో జ్యోతి ఎవరో వెళ్ళిపోయింది, పిలుస్తున్నానని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అదో భయమైంది, వెళ్ళిపోతారనో ఒకటి. ఉన్నా మేడం. జ్యోతి ఉన్నావా? కే జ్యోతి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చిందా? మేలు నేను చెప్పమంటున్నానని వెళ్ళిపోతే ఎలా అమ్మా? అలాగా ట్రై చేయాలి కదా మీరందరూ. నేనే పాఠం చెప్పమంటే వెళ్ళిపోతే ఎలా చెప్పండి? మీకు వచ్చింది రాంది నాకు ఎలా? మేడం ఇక్కడ వర్షం పడుతుంది మ్యామ్, నాకు సగం సగమే వినిపించింది మ్యామ్, అందుకే నేను చెప్పలేకపోయాను. ఓకే. నిన్న నువ్వు చెప్పావు కదా, నిన్న నువ్వు 2 చెప్పావు. times చెప్పాను మ్యామ్, నిన్న చెప్పాను, మొన్న చెప్పాను. కొత్తోళ్ళు కూడా నువ్వు చెప్పాలి కదా, అప్పుడు కదా నేను చెప్పిన పాఠం అర్థమైంది అనేది తెలుస్తుంది. అవునా కదా? మౌనిక నేను చదువుతూ ఉంటాను, తెలుగు మీనింగ్ చెప్పండి చాలు పని. నేను చదువుతూ ఉంటాను, ఒకళ్ళు తెలుగు మీనింగ్ చెప్పండి. గ్లోరీ చెప్తావా? గ్లోరీ మేడం ఎవరైనా చెప్పిన తర్వాత చెప్తాను మేడం ఇంకొకసారి. ఇంకెవరు? అదేంటి? లేదు చెప్పండి. నేను హిందీలో నేను చదువుతూ ఉంటాను, నువ్వు తెలుగు మీనింగ్ చెప్పు. ఓకేనా గ్లోరీ?
హలో గ్లోరీ. మేడం చెప్పు, పర్లేదు. నేను హిందీ చదువుతాను, నువ్వు తెలుగు చెప్పే నాకు. ఓకేనా? మేడం ఇంకొకసారి ఎవరైనా చెప్పిన తర్వాత చెప్తాను మేడం ప్లీజ్. ఎవరైనా చెప్పిన తర్వాత అమ్మాయిలు గ్లోరీ చెప్పాలంటే ఎవరైనా చెప్పాలి. చెప్పండి. గ్లోరీ చెప్పాలంటే మీరు ఎవరైనా చెప్పండి. చెప్పండి. మౌనిక చెప్తావా? చైతన్య చైతన్య మ్యామ్. చెప్తావా? ఎస్ మ్యామ్. చెప్పమ్మా. చైతన్య చెప్పు. మ్యామ్ కొన్ని చోట్ల డౌట్ ఉంది మ్యామ్. ఓకే, నేను చెప్తాను. ఆ డౌట్స్ ఉన్న దగ్గరల్లా నేను చెప్తానన్నానా? మీకు సపోర్ట్ చెప్తున్నాను కదమ్మాయి. మీకు తెలియని చోట చెప్పడమే నా పని కదా. చదవండి, పర్లేదు, చెప్పు. सभ्यता का अर्थ। सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना, अर्थात जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना. సభ్యత యొక్క అర్థం డిక్షనరీ ప్రకారం బాగు చేయటం, జంగలీ ఆదతోం కి జగహ్ అచ్చి ఆదతోం పైదా కర్నా, మొరటి అలవాట్ల నుంచి మంచి అలవాట్లను పుట్టించడం. మంచి అలవాట్లు ప్లేస్ లో మంచి అలవాట్లు పుట్టించడము. इसका व्यवहार किसी समाज या इसका व्यवहार किसी समाज का जाति के लिए ही किया जाता है. हाँ हाँ हाँ. इसका व्यवहार किसी అంటే ఈ ఇది సమాజానికి ఇంకా జాతి ఇది సమాజానికి ఇంకా జాతికి ఈ పదాన్ని ఏదైనా ఈ పదాన్ని మేము ఇంకొకసారి చెప్తే తర్వాత చూడండి. ఈ ఇస్కా వ్యవహార్ కిసి సమాజ్ యా జాతి కే లియే కియా జాతా హై అంటే ఈ యొక్క పదాన్ని ఏదైనా సమాజానికి కొరకు కానీ ఏదైనా జాతి కొరకు కానీ వాడబడుతుంది. అంటే ఏంటి? ఈ యొక్క నాగరికత అనే పదం ఏదైనా సమాజం కోసం కానీ జాతి కొరకు కానీ వాడబడుతుంది అని అర్థం. సభ్యతా కా అర్థ్ సమझना सरल काम नहीं. చెప్పండి. सभ्यता का अर्थ सरलता का सभ्यता का अर्थ समझना सरल काम नहीं. సభ్యత అనే పదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం అంత సులువైన పని కాదు, అంటే ఇది కాదు. చెప్పు. यह तो ठीक బర్బరతా కి ఉల్టీ చీజ్ హై. ఇది మొరటి పదానికి ఆపోజిట్ పదంగా చెప్తారు, వ్యతిరేక పదంగా చెప్తారు. इसका मतलब यह नहीं कि प्राकृतिक स्थिति के अनुसार ज्यादा कपड़े पहनना और किसी हथियार से निहत्ते को मारना. అంటే దీని యొక్క చెప్పు. దీని అలా ఇది ఏమన్నాం? పూర్తి మొరటితనానికి వ్యతిరేక పదం. అంటే దీని అర్థం ఇస్కా మతలబ్ అంటే దీని అర్థం ఇది కాదు. ఏది కాదు? ప్రాకృతిక స్థితిని బట్టి ఒంటి నిండా బట్టలు వేసుకోవడం, లేదంటే ఏదైనా ఆయుధాలు లేని వ్యక్తిని ఏదైనా ఆయుధంతో చంపేయడం దీని యొక్క మొరటి పదం అనే దానికి అర్థం కాదు. ఇసే అపనే చూడండి. జ్యాదా కాపాడనే పన్నా కిసి అధ్యాస నిహత్తే కో మారనా అంటే దీని అర్థం ఒంటి నిండా బట్టలు వేసుకోవడం లేదంటే ఏదైనా ఆయుధంతో ఆయుధాలు లేని వ్యక్తిని చంపడం అనేది కాదు. हम अपने भाइयों को मारना जंगलीपन कहलाता है. ఉదాహరణకి చెప్పాడు మనం మన యొక్క అన్నదమ్ముల్ని చంపేయడం అది రాక్షసత్వం అని అనిపించుకుంటుంది. अच्छी अच्छी इमारतें, अच्छे चित्र, ग्रंथ, तरह तरह की सुंदर चीजें और किसी आदमी दूसरों के साथ मिलकर उनकी भलाई के लिए काम करना. अच्छी अच्छी इमारतें అంటే మంచి మంచి భవనాలు కట్టడం, అచ్చే చిత్ర మంచి బొమ్మలు గీయడం,
గ్రంథాలు రాయడం, రకరకాల అందమైన వస్తువులను తయారు చేయడం, किसी आदमी दूसरों के साथ मिलकर उनकी भलाई के लिए काम करना, ఎవరైనా వ్యక్తి ఇతరులతో కలిసి వాళ్ళ మేలు కోసం పని చేయడం, ఆది సభ్యతకి బడి పెహచాన్ హై, మొదలైనవన్నీ కూడా సభ్యతకి, నాగరికతకి గొప్ప ఉదాహరణలని మనం చెప్పొచ్చు. ఓకేనా? కొంచెం కష్టంగా ఉందిలే, నేను అవును, కానీ ఏంటంటే కొంచెం ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి, అప్పుడే కదా వచ్చినట్టు. ఇంకా ఇప్పుడు గ్లోరీ చెప్తావా? ఈ రోజంతా ఒకటే పేరాతో అయిపోయింది. గ్లోరీ చెప్తావా? ఇప్పుడు ట్రై చేస్తావా? మ్యామ్ మిస్టేక్స్ అవుతాయేమో అని భయం ఏం వేస్తా ఉంటుంది. పర్లేదు. ఇప్పుడు తను చూడు, చైతన్య కొంచెం సగమే చెప్పగలిగింది, నేనేం మరి సగమే చెప్పగలిగిందా లేదా, ట్రై చేసిందా లేదా? నువ్వు అలా ట్రై చేయి, మిస్టేక్లు వచ్చినా ఏం పర్లేదు, మన తెలుగు మనమే కదా, మన క్లాస్ వాళ్ళు మనమే కదమ్మా, ఇంకెవరైనా బయట వాళ్ళు వింటున్నారా? చెప్పండి, ట్రై చేయి, చెప్పు గ్లోరీ. सभ्यता का अर्थ कोश के अनुसार నేను తెలుగు హిందీ నేను చదవనా, మీరు తెలుగు చదువుతారా, చెప్తారా? सभ्यता का अर्थ कोश के अनुसार सुधारना, आदत जंगली आदतों की जगह अच्छी आदतों पैदा करना. సభ్యత యొక్క అర్థం మనకి డిక్షనరీలో డిక్షనరీని బట్టి బాగు చేయడం అని అర్థం అన్నమాట, అవునా? బాగు చేయడం అంటే इसका व्यवहार किसी समाज का जाति के लिए किया जाता है. ఈ సమాజం యొక్క ఈ పదాన్ని ఏదైనా సమాజం కోసం కానీ జాతికి లేదంటే జాతి కొరకు ఉపయోగిస్తాం. सभ्यता का अर्थ समाज सरल काम नहीं. నాగరికత అర్థాన్ని నాగరికత అర్థాన్ని చేసుకోవడం. సరళ అంటే తేలిక, అంత తేలిక కాదు. वेरी गुड. यह तो ठीक बर्बरता की उल्टी चीज है. ఇది పూర్తి మొరటు పదం, మొరటుతనానికి వ్యతిరేక వస్తువు. ఇది పూర్తి మొరటుతనానికి వ్యతిరేక వస్తువు. इसका मतलब नहीं कि प्राकृतिक स्थिति के अनुसार ज्यादा कपड़े पहनना और किसी हथियार से निहत्थे को मारना. ఇది స్థితిని బట్టి ఒంటి నిండా బట్టలు వేసుకోవడం, లేదంటే హతియార్ అంటే ఏం చెప్పాను, హతియార్ ఆయుధము, నిహత్తే ఆయుధాలు లేకపోవడం, ఏదైనా ఆయుధంతో ఆయుధాలు లేని వ్యక్తిని చంపడం. हम अपने बड़ियों को मारना जंगलीपन कहलाता है. మనం మన అన్నదమ్ముల్ని చంపడం అది ఏమంటాము, కర్కసత్వం, రాక్షసత్వం అనేసి అంటాం. अच्छी चित्रों तरह तरह की
ग्रंथ तरह 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 की की सुंदर चीजों और किसी हाँ, आदमी दूसरों के साथ मिलाकर हाँ, उनकी मिलकर भलाई उनकी के लिए, हाँ, भलाई के भलाई लिए के लिए, काम करना आदि सभी सभ्यता की बड़ी पहचान है. మంచి మంచి చిత్రాలు కానీ మంచి అందమైన వస్తువులు కానీ గ్రంథాలు కానీ తయారు చేయడము ఇవన్నీ కూడా ఇంకా ఏంటి ఎవరి ఇతరుల మేలు కొరకు పనిచేసి చేయడం తేలిక కాదు. ఇవన్నీ నాగరికత అభివృద్ధికి చిహ్నాలు అని మనం చెప్పొచ్చు. ఇవన్నీ నాగరికత అభివృద్ధికి చిహ్నాలు అని మనం చెప్పొచ్చు. ఓకేనా ఎమ్మెల్యే ఇది పేరా కష్టంగా ఉందా? కష్టంగా ఉందా? గ్లోరీ అలా ట్రై చేస్తే వచ్చేస్తుంది. గ్లోరీ ట్రై చేయండి అలాగా. ఓకేనా ఇంక ఈ రోజు కాపున క్లాస్ టైం అయిపోయింది అప్పుడే. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి కదా. రేపొద్దున కొంచెం ఈజీ పేరాలు చెప్తాలేండి. అప్పుడు మీకు కొంచెం మళ్ళీ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా కానీ కష్టమైనవి కూడా నేర్చుకోవాలి కదా. ఓకేనా మేలు మండే నుంచి సెకండ్ సెమిస్టర్ క్లాసులు మొదలు పెట్టేస్తాను. ఓకేనా అమ్మాయిలు సెకండ్ సెమిస్టర్ చెప్పేమని వచ్చింది మాకు వచ్చేసింది. ఇది కూడా సెకండ్ సెమిస్టర్ లో ట్రాన్స్లేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు ఏంటంటే మండే నుంచి పూర్తి క్లాసులు ఓన్లీ సిలబస్ చెప్పేస్తా ఉంటాను. ఓకేనా మండే నుంచి ఎవ్వరు మానకూడదు. ప్లస్ ఇప్పుడు కూడా ఎవరు మానకూడదు. అటెండెన్స్ ఎవరికి తగ్గకూడదు. ఓకేనా సరేనా మరి? ఓకే అమ్మాయిలు మరి ఉండనా. నెక్స్ట్ క్లాస్ టైం అయిపోతుంది కదా. రాసుకున్నా కే జ్యోతి రాసుకున్నా మేడం ఎం జ్యోతి మేడం లేట్ గా ఎం వచ్చిన జ్యోతి మేడం రాసా అన్ని రాసుకున్నాను అమ్మాయి రాసుకున్నా అందరి రాసుకున్నా ఎస్ మేడం